సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి బొట్టె జానయ్య గారి జన్మదిన వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నారు. ఒక పక్క చూస్తున్నాము పెద్ద ఎత్తున కూడా కేకులు కట్ చేయడం జరిగింది. ఒక పక్క మాత్రం పెద్ద ఎత్తున కూడా బాలసంచ కాల్చారు. ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నాం. అలా చెప్పండి, ఇవాళ మీరు పెద్ద ఎత్తున కూడా జానయ్య గారి బర్త్డే వేడుకలు చేస్తున్నారు. ఏమేం చేయబోతున్నారు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ గారైన బొట్టె జానయ్య యాదవ్ గారి పుట్టినరోజు వేడుకలు స్థానిక వాణిజ్య భవన్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఒక 500 మంది పేదలకు అన్నదానం చేయడం జరిగింది. 30 కిలోల భారీ కేక్ కోయడం జరిగింది. మరి కొద్ది క్షణాల్లో ఏరియా హాస్పిటల్లో సుమారు ఒక 500 మంది రక్తదానం క్యాంపు ఉన్నది. మరియు ఏరియా హాస్పిటల్లోనే పండ్ల పంపిణీ కూడా ఉన్నది. మా జానయ్య యాదవ్ గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలో మరెవరు చేయని విధంగా మా సూర్యాపేట ప్రజానీకం, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా ఏకతాటిగా ఉండి అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. చెప్పండి, పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోతుంది, మీరు ఏ విధంగా ముందుకు? ఈరోజు సూర్యాపేట టైగర్ బొట్టె జానయ్య బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ఆపద ఉందంటే నేను అంటే ముందుకు వచ్చే అన్న బొట్టె జానయ్య గారికి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి బొట్టె జానయ్య యాదవ్ గారికి తీర్మాన మల్లన్న తరఫున, సూర్యాపేట పట్టణ తరఫున, సూర్యాపేట నియోజకవర్గ తరఫున అన్నకి జన్మదిన జరుపుకుంటూ అదేవిధంగా ఈరోజు వాణిజ్య భవన్ సెంటర్లో అతి ఘనంగా కేక్ కట్ చేయడం ప్రారంభం జరిగింది. అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. కావున నియోజకవర్గ ప్రజలు, పట్టణ జనంలో అన్న జన్మదిన శుభాకాంక్షల్ని తెలపాలని కోరుకుంటూ. చెప్పండి, ఇప్పుడే పార్టీ నిర్మాణం కొనసాగింది, ఇప్పుడే జన్మదిన వేడుకలు జరుగుతుంది. మీరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు, పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? సూర్యాపేట బిడ్డ, గాంధీనగర్ ముద్దు బిడ్డ అన్న టైగర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, పిలిచితే పలికే లీడర్, నేనున్నా అని చెప్పని సమయానికి ఆదుకునే నాయకుడు, సూర్యాపేట ప్రజాన్ని కూడా అత్యధిక ప్రేమించే ప్రజాదరణ పొందిన నాయకుడు. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులైన మేము, ఆ టీఆర్పీ పార్టీ కార్యకర్తలు అయినా మేము అందరం కలిసి ఇక్కడ వాణిజ్య భవన్ సెంటర్లో అతని బర్త్డే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో సూర్యాపేట కాబోయే ఎమ్మెల్యే అందరికంటే ముందుగా అన్న జన్మదిన శుభాకాంక్షలు. మళ్ళా మీరు ఈ ప్రజల ఆశీస్సులందరినీ తీసుకొని సూర్యాపేటకు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎట్లా పోతున్నారు, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏం చేస్తున్నారు, ఈ పార్టీ ఎట్లా పోతుంది? ఈరోజు బొట్టె జానయ్య యాదవ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఈరోజు 46వ జన్మదినం జరుపుకొని అందరం కలిసికట్టుగా ఇక్కడ పార్టీ నాయకులు కానీ, ఇక్కడ కార్మికులు కానీ, సూర్యాపేట ప్రజలు కానీ అంగరంగ వైభవంగా 500 నుంచి 1000 మంది దాకా అందరం భారీ ఎత్తున ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. కాబట్టి నిరంతరం ఎక్కడ సమస్య ఉన్నా మా జానన్న అక్కడ నిలుస్తాడు. అన్నతో పాటు వందలాది మందిగా, వేలాది మందిగా తరలి వస్తాం. ఎక్కడ సమస్య ఉన్నా మా కార్మికులకు కానీ, నిరంతరం ఏ ప్రజానికానికి కానీ ఎక్కడైనా సరే ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మేము ఉంటాం. కాబట్టి ఈరోజు భారీ ఎత్తున మొదటిసారి పార్టీ స్థాపించినాక 46వ జన్మదినం జరుపుకుంటున్నాము. కాబట్టి మా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ బొట్టె జానయ్య యాదవ్ గారి వెంట మేమందరం ఐక్యంగా కదులుతాం. మా రాజ్యాధికారం మేము స్థాపించేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మా పోరాటం ఎప్పటికీ ఆగదు. చెప్పండి, మీరు మైనార్టీ నాయకులుగా ఉన్నారు, ఈ పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, ఇప్పుడు ఈ జన్మదిన వేడుకల్లో మీరు ఏం చేయబోతున్నారు? ఈరోజు ఏదైతే బొట్టె జానయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వాణిజ్య భవన్ సెంటర్లో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం, రక్తదానం మరియు కేక్ కటింగ్ కూడా ఇక్కడ ఉన్నది. దీనికి తరలి వచ్చిన వేలాది మందికి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ, ఇక మున్ముందు టీఆర్పీ అనేది పెద్ద స్థాయిలో ఎదుగుతుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలామంది జానన్నకు కనపడని కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు ఆయనకు ఏ పార్టీ లేదని చెప్పేసి ఇన్ని రోజులు ఆగడం జరిగింది. ఇకపై అందరూ ముందుకు వచ్చి భారీ ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. ఇప్పటి నుంచి ఈ పార్టీ కూడా వేరే పార్టీ బీజేపీ, టీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీలైనా కానీ లేకుండా కాంగ్రెస్ ని కూడా కన్మరుగు చేసి
టీఆర్పీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందుతారని చెప్పేసి మేము మనస్ఫూర్తి. అన్న చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? ఒక విద్యావేత్తగా మీరు దీన్ని ఎట్లా స్వాగతిస్తున్నారు? టీఆర్పీని జానయ్య గారి జన్మదిన వేడుకలు ఎట్లా చూస్తున్నారు? ముందుగా మా జానన్న సైన్యానికి నమస్కారం అండి. 78 సంవత్సరాలుగా వెనుకబడుతున్న ఈ యొక్క అణగారి వర్గాలకు కోసం ముందుకు వచ్చిన నాయకులు ముఖ్యులు మన యొక్క తీర్మాన మల్లన్న గారు. అలాంటి తీర్మాన మల్లన్న గారికి వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు వస్తున్నటువంటి మన యొక్క జానన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మరియు 78 సంవత్సరాల నుంచి మన యొక్క వెనకబడిన వర్గాల కోసం ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులకు కూడా న్యాయం జరగడం కోసమే పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఒక వెనకబడిన వర్గాల కోసం పార్టీ అనేది ఇంకా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మన యొక్క బీసీ జనాభా ఉన్నది దాదాపుగా 62%. వాస్తవానికి వాళ్ళు చెప్పింది 62కు 50 అంటున్నారు. సరే ఓకే, కానీ 56% చూసుకున్నా కానీ మనకు దాదాపు 70 సీట్లు రావాలి ఈ చట్టసభల్లో, మరి ఒక ఇది అసెంబ్లీలో, అదేవిధంగా శాసనసభలో మనకు శాసన విధానసభలో కనీసం 10 సీట్లు రావాలి. మరి అలా చూసుకుంటే మనకు దానికోసం పుట్టిన మన పార్టీ అదే మన యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దానికి ముఖ్యంగా మరి దానికి వెనుదన్న కూడా తీర్మాన మల్లన్న గారు. తీర్మాన మల్లన్న గురించి నేను ఒక సంవత్సరం నుంచి నేను ఒక సోషల్ మీడియా యాక్టివ్ ఉన్నాను. ఈ మధ్య నేను అక్కడికి పిలిపించడం జరిగింది. నన్ను కూడా ఈ సోషల్ మీడియాలో ఎంత మన బీసీ నాయకులు ఎంత యాక్టివ్ ఉంటే అదే మన యొక్క రాజ్యాధికార పార్టీ యొక్క విజయం అని నేను భావిస్తున్నాను. నమస్కారం. ఓకే, చెప్పనా, మీరు ఒక విద్యావేత్తగా టీఆర్పీ పార్టీ ఎట్లా మనుగడ ఉండబోతుంది? పక్క పార్టీలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఇలా జన్మదిన వేడుకల్లో జానయ్య గారు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? తలసేమియా బాధితులకు కూడా మీరు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు? మీరు టీఆర్పీ పార్టీ ఆవిర్భవించిన నాటి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మా నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పనిది అన్న ఒట్టే జానయ్య యాదవ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినాక ఈసారి మొదటి బర్త్డే వేడుకలు జరుపుకోబోతున్నాం. వారికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన శుభ సందర్భంగా ఈరోజు సూర్యాపేటలో బ్రహ్మాండంగా మేము అన్నగారి బర్త్డే వేడుకలు నిర్వహించబోతున్నాం. ఈ బర్త్డే వేడుకల సందర్భంగా మొదగా ఈరోజు ఇక్కడ వాణిజ్య భవన్ సెంటర్లో జిల్లా నాయకులతోటి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఏరియా హాస్పిటల్లో ఈరోజు పేదలకు పండ్ల పంపిణీ, పెద్దమ్మ తల్లి గుడి దగ్గర బ్లడ్ డొనేషను, అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మండలాలలో కూడా, ఈ జిల్లాలోని అన్ని మండలాలలో మెయిన్ సెంట్రల్ మండల కేంద్రాలలో కూడా అన్న బర్త్డే వేడుకలు జరపబోతున్నాం. ముద్రాదు ముద్దుబిడ్డ అన్న ఎట్లా ఉంది? ఎందుకంటే ముద్రాదుల కోసం బీసీ కోసమే పార్టీ పుట్టింది. మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? అన్న ఈరోజు ముందుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెనిది మన ఒట్టి జానన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ రానున్న రోజులలో అధికారం చెలాయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ పార్టీ పేదల కోసం, బీసీల కోసం, రాజ్యాధికారం కోసం పెట్టిన పార్టీ కాబట్టి మనం రానున్న రోజులలో అధికారం చెలాయిస్తాం. అదే గ్రామానన్న బీసీలు అధిక సంఖ్యలో పోటీ చేసి రాజ్యాధికారం చెలాయించాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, మనం చూస్తున్నాము బీసీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము. అంజన చెప్పనా, ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్టే జానన్న గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్లో మరియు ఏరియా హాస్పిటల్లో పేదలకి పండ్ల పంపిణీ, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ప్రతి మండలాల్లో కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మనం చూస్తూనే ఉన్నాం. గతంలో మరి చాలా మన బడుగు బలహీన వర్గాల వారి కొరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు మన జానన్న గారు. ఎందుకంటే 2028లో మన బీసీల రాజ్యాధికారం అంటే బడుగు బలహీన వర్గాల యొక్క రాజ్యాధికారం తీసుకురావాలన్నటువంటి తపనతోని చాలా రాష్ట్రం మొత్తం కూడా చాలా అద్భుతంగా కృషి చేయడం జరుగుతూ ఉన్నది. అలాంటి వ్యక్తి గొప్ప మహానుభావుడు. అంటే అన్న అనగానే నేనున్నా అని, ఎవరికి ఆపదొచ్చినా కానీ, ఆపదొచ్చి అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ స్పందించినటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి వ్యక్తి మన జానన్న గారు. అలాంటి గొప్ప మహానుభావుడి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు మనం చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఓకే, మనం చూస్తున్నాము టీఆర్పీ ఆధ్వర్యంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఒట్టే జానయ్య బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నారు. పక్క తలసేమియా బాధితులు ఎవరైతే
ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్తం డొనేషన్ చేస్తున్నారు. అంతేకాదు పళ్ళ పంపిణీ చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. అంతేకాదు ఖచ్చితంగా ఈసారి మాత్రము 2024 జరుగుతున్న ఎన్నికల్లో మాత్రము టీఆర్పీ ప్రపంచం కొనసాగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వివిధ పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీ నాయకులు మాత్రం టీఆర్పీలో జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా 2025 వరకు కూడా ఖచ్చితంగా టీఆర్పీ ప్రపంచం కొనసాగుతుంది. అధికారులకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఒట్టి జానయ్య వేడుకలు మాత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాదు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రంలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.